ఇంకా పెండింగ్ లో ఉన్నాయి అధ్యక్ష. 3 సీజన్లు కూడా ఇంకా మనము ఇవ్వాలని చెప్పేసి అంటే ఒక ఎకరానికి 18,000 రూపాయలు బకాయి పడి మరి ఈరోజు రైతు ఎదురు చూస్తూ ఉన్నాడు. పెట్టుబడికి డబ్బులు లేక అకాల వర్షంతో రైతులు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు అధ్యక్ష. అకాల వర్షంతో జరిగినటువంటి ఉత్తర తెలంగాణలో జరిగినటువంటి పంట నష్టం కనీసం ఇప్పటి వరకు ఎన్యూమరేషన్ కూడా జరగలేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల మీద ఉన్నటువంటి ప్రేమ ఏ పాటిదో అర్థమవుతా ఉన్నది అధ్యక్ష. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అధ్యక్ష. ఈ రోజు మనం రైతు బంధు ఇవ్వము, యూరియా సమయానికి ఇవ్వము, యూరియా కోసం యాప్లు పెడతాము, యూరియా కోసం ఇబ్బంది పెడతాము. అదేవిధంగా ఒకవైపు రైతుల కొనుగోలు ఈరోజు మక్కల పరిస్థితి చూడండి అధ్యక్ష. నిరుడు 2,700 2,300 రూపాయలు క్వింటాలకు ఉంటే ఇప్పుడు 16,000-1700 కూడా మక్కలు కొంటలేరు అధ్యక్ష. ఈరోజు అకాల వర్షంకి ఎన్నో ఎకరాల మక్క పంట నష్టమైపోయి వచ్చిన పంట చేతికి వచ్చిన దానికి సీజన్లో ఈరోజు రేటు లేక ఈరోజు ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష. మీరు కనీస ధర మీ మేనిఫెస్టోలో పెట్టుకున్నటువంటి కనీస ధర అధ్యక్ష 2,300 రూపాయలు మక్కలకు మీరు కనీస ధర ఇస్తామని చెప్పారు అధ్యక్ష. ఈరోజు 2,300 ఈరోజు మీరు అదే మక్కలకు 1,600 రూపాయలు ఇలా మార్కెట్లో అమ్ముతూ ఉంటే కనీసం మద్దతు ధర ప్రకటించేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదంటే రైతులకు ఏ రకంగా మీరు ఆదుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నారో దీన్ని బట్టి స్పష్టమవుతా ఉన్నది అధ్యక్ష. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అధ్యక్ష. బోనస్ విషయంలో కూడా ఇప్పటికీ మీరు బోనస్ విషయంలో 1,160 కోట్ల రూపాయలు ఇంకా బాకీ ఉన్నారు అధ్యక్ష. దాని గురించి బోనస్ విషయంలో అప్పుడు సన్నమట్లకే ఇస్తాం, దొడ్డళ్ళకి ఇవ్వమన్నారు. ఆ సన్నమట్లకు కూడా ఈరోజు 1,160 కోట్ల రూపాయలు అప్పు ఉంటే దాని గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లో లేరంటే మరి ఏ పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల గురించి ఆలోచన చేస్తూ ఉన్నదో ఒక్కసారి. మన నాయకులేమో దావతులలో బిజీగా ఉన్నారు అధ్యక్ష, విందులలో బిజీగా ఉన్నారు అధ్యక్ష. కానీ ఈరోజు రైతు ఆత్మహత్యలు చేసుకుంటూ ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం కనీసం రైతులను ఆదుకునే ఆలోచన చేయకపోవడం చాలా బాధాకరం అధ్యక్ష. కౌలు రైతుల గోస అధ్యక్ష. కౌలు రైతులను ఆదుకుంటాం, వారిని ఖచ్చితంగా మరి వారికి కూడా మరి రైతు భరోసా ఇస్తామని చెప్పినటువంటి మీ మేనిఫెస్టో ఈరోజు కౌలు రైతుల గురించి పట్టించుకునే దాఖలాలు కనబడతలేవు అధ్యక్ష. మరి ఎకరం లేక గుంటెడు భూమి లేక ఈరోజు వ్యవసాయం తప్ప వేరే వారికి ఆలోచన లేక వేరే పని తెలియక ఈరోజు పక్కన ఉన్నటువంటి భూముల్ని వాళ్ళు కౌలుకు తీసేసుకొని ఆ కౌలు చేసేసుకొని ఈరోజు అకాల వర్షం వచ్చి నష్టం జరిగినా పంట నష్టం పంట పెట్టుబడి పంట రాకపోయినా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే వారికి రైతు భరోసా రాక యూరియా లేక వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే వారిని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం వారి గురించి ఆలోచన చేయకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. మీరు మేనిఫెస్టోలో పెట్టినట్లు రైతు కూలీని ఎందుకు ఆదుకోవడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఇక వడ్ల కొనుగోలు విషయంలో చాలా స్పష్టంగా మీ మేనిఫెస్టోలో రాశారు అధ్యక్ష. వడ్ల కొనుగోలు విషయంలో పాత ప్రభుత్వం దోపిడీ చేస్తూ ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో పాత ప్రభుత్వాన్ని మరి ప్రతి సంచికి వాళ్ళు అధికంగా జోక్తా ఉన్నారు. ఆ జోకేటువంటి అధికమైనటువంటి మరి ఎట్టి పరిస్థితుల్లో మేము మేనిఫెస్టోలో చెప్పారు అధ్యక్ష. ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందజేస్తామన్నారు అధ్యక్ష. మీరు చెప్పారు మొక్కజొన్న పంటకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని అధ్యక్ష. ఇదే నా పూర్వ వైభవం. మరి వరి ధాన్యం కొనుగోలులో తేమ శాతం నిబంధనతో మరి తరుగు తీసే విధానాన్ని రద్దు చేస్తామని అధ్యక్ష. ఈరోజు తరుగు తీసే విధానం రద్దు చేయడం కాదు అధ్యక్ష, తరుగును పెంచి 2 కిలోల దగ్గర 4 కిలోలు ప్రతి సంచికి కోస్తున్నారంటే రైతు శ్రమించి కష్టపడి పండిస్తున్నటువంటి పంటలోకి వెళ్ళి మీరు 4 కిలోలు ప్రతి సంచికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యే గారి నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఒక సంచికి 4 కిలోల రూపాయల వడ్లు జమ చేస్తున్నారంటే మీరు కోస్తున్నారంటే ఏ రకంగా రైతులు దోసుకుంటా ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయాలి అధ్యక్ష. ఇదే షేమ్ అధ్యక్ష. ఈరోజు అంతేకాదు అధ్యక్ష ఈరోజు 40 కిలోల సంచికి 4 కిలోలు అంటే 10% అధ్యక్ష. 10% వడ్లు ఎవరి అకౌంట్లోకి పోతున్నాయి. ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు కొనుగోలు చేసేటువంటి ఇన్ని కోట్ల రూపాయల వడ్లలో 10% కట్ చేసేటువంటి వడ్లు ఎవరి ఖాతాలకు పోతున్నాయి, ఎవరి అకౌంట్లకు పోతున్నాయి, ఎవరి సంపాదనగా మారుతుందో ఒకసారి మరి సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష ఈరోజు రైతన్న పడుతున్నటువంటి కష్టాలు ఒక్కసారి వీళ్ళు ఎవరికి కనబడతలేవు అధ్యక్ష. ఒక్కసారి ఎరువుల పరిస్థితుల్లో యాప్లు పెట్టి ఎరువుల పరిస్థితులు అనేకమైనట్టుగా ఇబ్బందులు పెట్టి రైతులకు ఈరోజు రావాల్సినటువంటి ఎరువులకు స్టాక్ లేక షాపులలో స్టాక్ పెట్టక ఎన్నో రకాలుగా రైతులను ఇబ్బంది పెడుతూ ఈరోజు రైతుల్ని వాళ్ళకేమో స్మార్ట్ ఫోన్లు ఉండవు, వాళ్ళ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్లలో వాళ్ళకు యాప్లు తెలియవు. మరి వాళ్ళకు మీరు 5 నిమిషాల లోపల అది యాప్ ఓపెన్ చేసే లోపల స్టాక్ అయిపోయిందని అంటే ఈరోజు బ్లాక్ మార్కెట్లో 500 రూపాయలు అధికంగా ఈరోజు ఒక్కొక్క సంచి కొనుక్కొస్తున్నటువంటి రైతు కన్నీళ్లను ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఒకవైపు డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్కమ్ అని ఒకవైపు కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంటే
వీళ్ళు డబ్లింగ్ కాంగ్రెస్ ఇన్కమ్ గా మార్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష. కేవలం కాంగ్రెస్ పార్టీ ఇన్కమ్ డబుల్ చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. డబ్లింగ్ ఫార్మర్స్ గురించి వాళ్ళు మర్చిపోతా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు అంతేకాదు అధ్యక్ష, విద్య విషయంలో ఈరోజు తెలంగాణలో విద్య గురించి మాట్లాడాలంటే సిగ్గుపడే పరిస్థితి ఉంది అధ్యక్ష. బీఆర్ఎస్ హయాంలో 9% ఈరోజు ఉంటే ఇవాళ కాంగ్రెస్ దాన్ని 8% బడ్జెట్లో 8% కేటాయిస్తుందంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. మీ మేనిఫెస్టోలో మీరు 15% బడ్జెట్లో కేటాయిస్తాం విద్యకు అని చెప్పినటువంటి మీరు ఈరోజు 8% మరి విద్యకు కేటాయిస్తున్నారంటే విద్య మీద మీకు ఏ పాటి ప్రేమ ఉన్నదో దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది అధ్యక్ష. పక్క రాష్ట్రాల్లో 14 నుంచి 15% ఉంది. బీహార్ లాంటి రాష్ట్రంలో విద్య మీద 20% బడ్జెట్లో కేటాయింపు చేస్తూ ఉంటే మనం ఇక్కడ 8% కన్నా ఎక్కువ మనం కేటాయిస్తలేమంటే విద్య మీద అట్టడుగు బడుగు బలైన వర్గాల ప్రజల మరి విద్యార్థుల మీద మీకు ఏ పార్టీ ప్రేమ ఉన్నదో దీన్ని బట్టి స్పష్టమైతే ఉన్నది అధ్యక్ష. బడుగుల పరిస్థితి చూస్తే అధ్యక్ష, ఒక్క పిల్లగాడు కూడా లేని బడులు ఈ రాష్ట్రంలో 1672 స్కూళ్ళు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఒక్క పిల్లగాడు కూడా లేని బడులు 1672 నుంచి 2245కు పెరిగినాయి అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈ దేశంలోనే 1/3 33% ఈ దేశంలో సింగిల్ స్టూడెంట్ అయినటువంటి బడులు ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకోవాలంటే సిగ్గైతుంది అధ్యక్ష. తెలంగాణలో మనకు ఇంతే కాదు అధ్యక్ష, క్లాస్ రూమ్లు వల్లకట్లే కనిపించేటువంటి పరిస్థితి. ఇక హాస్టల్లో చావులు అధ్యక్ష, ఇది ఫుడ్ పాయిజన్ కాదు అధ్యక్ష, మీ నిర్లక్ష్యం అనేటువంటి పాలసీ పాయిజన్ అధ్యక్ష. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ నిర్లక్ష్యం వల్ల పేద విద్యార్థులు హాస్టల్లో చనిపోతా ఉన్నారు. వందలాది మంది ఈరోజు హాస్పిటలైజ్ అవుతా ఉన్నారు. దాదాపు గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 60 మంది చచ్చిపోతే అధ్యక్ష, కేవలం 2 సంవత్సరాల్లో 50 మంది పేద విద్యార్థులు ఈ పాయిజన్ తోటి చనిపోయినారంటే ఏ పరిస్థితి ఉంది, ఎంత నిర్లక్ష్యం ఉన్నదో విద్య మీద దీన్ని బట్టి స్పష్టమైతే ఉన్నది అధ్యక్ష. స్కూల్ సౌకర్యాల విషయం చెప్తాను అధ్యక్ష, ఇది చెప్తే చాలా బాధ అవుతుంది అధ్యక్ష. ఈరోజు యూడిఐఎస్సి రిపోర్ట్ ప్రకారం అధ్యక్ష 1859 బడుల్లో ఒక్క చుక్క కూడా తాగునీళ్లు లేవు అధ్యక్ష. నల్లలు ఎండిపోయినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో టాయిలెట్ల గొడవ చూస్తే అధ్యక్ష, మొత్తం దేశం మీద మన తెలంగాణలో అట్టడుగున 1752 ఆడపిల్లల స్కూళ్లలో కనీసంలు బాత్రూమ్లు కూడా లేవంటే ఇంతకన్నా దయనీయమైనటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో 1752 ఆడపిల్లల స్కూళ్లలో కనీసం బాత్రూమ్ లేవు. 4000 బాలుర స్కూళ్లలో కూడా అదే పరిస్థితి ఉందంటే రాష్ట్రంలో ఉన్న 30,014 స్కూళ్లలో 21,126 బడులు శిథిలావస్థకు చేరుకున్నాయంటే ఇది మన విద్య మీద మనకు ఉన్నటువంటి ఆలోచన, ఇది విద్య మీద మనకు ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ అంటే స్పష్టమైతే ఉన్నది అధ్యక్ష. అట్టడుగు బడుగు బలైన వర్గాలు చదువుకునేటువంటి స్కూల్ అధ్యక్ష. అవి ఈ స్కూళ్ళ మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టేటువంటి డబ్బు, ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పెండ్ చేసేటువంటి డబ్బు ఏ పార్టీతో దీన్ని బట్టి అర్థమైతే ఉన్నది అధ్యక్ష. మరి ఫీ రీఎంబర్స్మెంట్ విషయం ఒకసారి ఆలోచన చేస్తే అధ్యక్ష, ఫీ రీఎంబర్స్మెంట్ మొత్తం ఆ రోజు మీరు మేనిఫెస్టోలో పెట్టుకున్న రోజు ఫీ రీఎంబర్స్మెంట్ మీద పూర్తిగా ఒక్క రూపాయి కూడా ఖర్చు అధ్యక్ష. ఈరోజు ఫీ రీఎంబర్స్మెంట్ అయితే ఒక పెద్ద జోక్ లెక్క తయారైంది అధ్యక్ష. దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు బకాయి అట్లనే